నల్గొండ పట్టణంలోని డిటిఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీర్తిశేషులు మునగాల రాములమ్మ జ్ఞాపకార్థం కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య పాల్గొని మాట్లాడారు. నల్గొండ పట్టణంలో డిటిఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీర్తిశేషులు మునగాల రాములమ్మ జ్ఞాపకార్థం కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య పాల్గొని మాట్లాడుతూ, రాములమ్మ మా నుండి భౌతికంగా దూరమైనప్పుడు శాస్త్రబద్ధంగా కార్యక్రమం చేయకుండా మెడికల్ కాలేజ్కి మామగారు మృతదేహాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. దీని ద్వారా వైద్య విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. అమ్మ కూడా మాతో శాశ్వతంగా జీవించి ఉంటుందన్న ఆలోచనతో కుటుంబ సభ్యులందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మునగాల వాణి, రేణిగుంట విమల, శ్రీరాములు, గట్టా విజయ్, శ్రీనివాసరావు, మనమలు, మనుమరాన్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు. సందర్భాలు ఉన్నాయి. అంటే రాజుపీనిగా చాలా కోరుకుంటుంది అని చెప్పడానికి బహుశా అవన్నీ కారణమేమో. అట్లా కాదు, అట్లా స్వర్గ నరకాలతో సంబంధం లేని ఒక గొప్ప జీవితాన్ని మన ముందల ఎట్లా ఇది భవిష్యత్ తరాలకు ఏం మిగిల్చని ఒక మూర్ఖపు సమాజం లాగా మిగిలిపోయి ఉండి త్యాగశీలంగా ఉన్న వాళ్ళం కూడా కొన్ని సందర్భాలలో సంస్కృతి విషయంలో, పెళ్లి విషయంలో, చావుల విషయంలో ఎక్కడో ఒక్కడ కొన్ని ఒత్తిళ్లకు లొంగిపోయి కాంప్రమైజ్ అయ్యే ఒక పరిస్థితి చాలా వరకు కనపడుతున్నది. దాన్ని ఇవాళ కానీ దానికి ఒక హేతుబద్ధతని తీసుకోవడం అనేటటువంటిది బహుశా ఇవాళ మనకు కనిపివ్వడం. నేను మొదటిసారిగా ఈ తొలి అంటే హ్యూమన్ నల్గొండ నుంచి ఎన్ని విగ్రహాలు వస్తున్నాయో, దుర్గా విగ్రహాలు, ఎక్కడో బెంగాల్కు పరిమితమైన దుర్గా విగ్రహాలు నల్గొండ చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎంత భయంకరంగా, ఎంత శివసాగర్ రాసిన పాటలో ఎంత గొప్పగా ప్రకృతిని అమ్మని కలిపిండో. నేను ఒక మనిషినై పుట్టినందుకు నా దేహం పలానా విధంగా కాకూడదు, ఇది భవిష్యత్తుకు నిర్మాణం జరగాలి అని. ఎందుకంటే మనకు రినైజాన్స్ రావడానికి. నేను సోమయ్య, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని, ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నాను. ఇవాళ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాల్ని తొలగించాలని చెప్పేసి మనుషులందరూ సమానమే అనేటువంటి ఆలోచనతో ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని, అవన్నీ అశాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని తొలగించాలనేటువంటి ప్రయత్నం ఉపాధ్యాయ ఉద్యమంలో చేస్తున్నాం. అందులో భాగంగానే ఇటీవల మా అమ్మగారు మరణించినప్పుడు, మా నుంచి భౌతికంగా దూరమైనప్పుడు సాంప్రదాయబద్ధకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ మెడికల్ కాలేజీకి మా అమ్మగారి మృతదేహాన్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వైద్య విద్యార్థులకి కూడా ఉపయోగపడుతుంది. ఇది అమ్మ శాశ్వతంగా మాతో జీవించి ఉంటుందనేటువంటి ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సమాజానికి ఒక ఆదర్శం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకోసమంటే ఇవాళ ఈ మరణానంతరం జరిగేటువంటి తంతంతా కూడా, ఈ కార్యక్రమం అంతా కూడా చాలా కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నది. అది అశాస్త్రీయమైనటువంటి ఆలోచన అనేటువంటి ఒక ఆత్మకు సంబంధించినటువంటి ఒక విశ్వాసంగానే మేము గమనిస్తున్నాం. భౌతికంగా అది వాస్తవం కాదు అనేటువంటిది నమ్మాము కాబట్టే ఇది ఆచరణను చూపించాం. ఇవాళ వైద్య విద్యార్థులకు ఈ డెడ్ బాడీలు అవసరం అనేటువంటిది కూడా గుర్తించి మనం ఈ మార్పుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. తన జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది. మొదటి నుంచి కూడా మా నాన్నగారు కొంత ఇబ్బంది పెట్టినా కూడా తను చాలా వరకు ఎదుర్కొని, మా మదర్కి 9 years అప్పుడు మ్యారేజ్ అయింది. మా నాన్నగారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసేవారు అప్పట్లో. తను అసలు వాళ్ళ నాన్నగారు, మా తాతగారు అసలు అమ్మాయికి అనవసరంగా మ్యారేజ్ చేశానే, అబ్బాయి వస్తాడా లేదా, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ వియ్యంకులు కూడా బాగానే ధైర్యం చెప్పి బాగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎట్లాగో మా నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చినాక కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి ఆయనకు ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళతో పరిచయం అయిపోయి రెడ్డి వాళ్ళకి ఇదైపోయి చాలా బానిసత్వంగా పనిచేసి మమ్మల్ని కుటుంబాన్ని పట్టించుకోకపోవడము. తర్వాత మా అమ్మ ఆనాటి నుంచి పోరాటం, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివి చెప్పి మా పిల్లల్ని వీధి బడుల్లో చేసామని పోరాటం చేసేసింది మా అమ్మ. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా అమ్మకు పోరాటం అనేది. అప్పటి నుంచి పోరాటం చేసి చాలా వరకు సాధించగలిగింది, ఇంతో అంతో నిలబెట్టుకోగలిగింది. నా మ్యారేజ్ తర్వాత మా నాన్న కూడా మారిపోయారు చాలా వరకు. అక్కడి నుంచి వాళ్ళు ఏంటి వాగ్దానం చేశారు అంటే, నా పిల్లలతో పాటు మీ పిల్లల్ని కూడా చూస్తాను అనే వాగ్దానం చేశారు. కానీ అప్పటికి ఆయన
రియలైజ్ అయిపోయి కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కూడా మా అమ్మ చాలా వరకు బాగా పోరాటం చేయగలిగింది. కొంతవరకు వ్యవసాయ భూమి నిలుపుకోగలిగింది, కొంత బంగారం, కొంత ఇల్లు కూడా నిలుపుకోగలిగింది. చాలా వరకు పోరాటం చేయగలిగింది. తర్వాత ఈ కళాశాలకు ఇవ్వడం కూడా చాలా వరకు మంచి నిర్ణయం అని చెప్తున్నాను నేను. నా ఒపీనియన్ ప్రకారం చాలా మంచి ఇది. ఎందుకు అంటే వాళ్ళకు ప్రాక్టికల్గా ఎంతసేపు మ్యాపులు చూపించి వాళ్ళకి చెప్పడం కన్నా కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూపించగలిగితే వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు, మంచిగా సైన్స్ అనేది అభివృద్ధి చేయగలుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.